వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ బుధవారం సందర్శించారు. మంచిది దీంట్లో చేస్తే వాటర్ వర్షం వస్తే బాగా వాటర్తో మునిగి కొంచెం మన హైట్ చేపించి శ్రీ భద్రత మన బాధ్యత అని కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. మీదకి వచ్చి స్త్రీ భద్రత మన బాధ్యత అనే ఒకే ఒక నినాదంతో ఈరోజు మీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, నా అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ముఖ్యంగా ప్రతి ప్రొఫెషన్లో ఇప్పుడు డాక్టర్స్ కానీ మిగతా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి మేము సైతం ముందుకొచ్చి మా తరఫున కూడా మేము న్యాయం కోసం పోరాడతామని ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ కూడా, అంటే ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేసరికి చాలా సందర్భాల్లో ఆడవాళ్ళే ముందుకు వస్తారు, కానీ మగవాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఆడపిల్లని రక్షించుకోవాలి అని చెప్పి, మాది కూడా బాధ్యత ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పురుషులందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మిగతా డాక్టర్స్, మేల్ డాక్టర్స్కి, ఫిమేల్ డాక్టర్స్కి, మిగతా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం పెడుతున్నామమ్మా, నువ్వు ఒక్కసారి వస్తే బాగుంటుంది, నువ్వు వస్తే కొంచెం అందరికీ కూడా ఒక భరోసా ఉండినట్టు ఉంటుందంటే డెఫినెట్గా వస్తానమ్మా అని చెప్పి కీర్తమ్మతో నేను ఆ రోజు చెప్పడం. ఉపాధి పథకంలో వైసీపీ నేతల అవినీతి మేత వ్యవహారాలు సామాజిక తనిఖీల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క మోపిదేవ్ మండలంలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న 96 మంది అనర్హులు బుధవారం గుర్తించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అన్నారు. మన ఐడెంటిఫికేషన్ ప్రకారం నార్మల్గా ఉన్న వ్యక్తి తీసుకున్నట్టుగా మనం గుర్తించాం. దానికి ఎక్కడ అబ్జర్వేషన్ రాసి పెట్టాం సార్. రాజరాజేశ్వరి దేవి, బడే పూర్ణచంద్రరావు, అన్నపరెడ్డి సాంబశివరావు, గంటు జయలక్ష్మి, పల్లంకి వెంకటేశ్వరరావు, గుడిసేవ శాసగిరిరావు, కంచర్ల పండుకుమారి, కంచర్లపల్లి శ్రీను, అరజ అల్లయ్య, కంచర్లపల్లి వెంకట నాగేశ్వరరావు, అరజ జయలక్ష్మి, అరజ వెంకట వీరంజనేయులు, అడప దుర్గమ్మ, నక్కు నవదుర్గ, వీళ్ళకి సంబంధించి లోకం మోడల్ ద్వారా తీసుకోవడం జరిగిందండి. అలాగే లో విజన్ నష్టాంశం అండి, 5వ అంశం లో విజన్కి సంబంధించి వీళ్ళు కూడా పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. గంధం రత్నకుమారి, అలాగే తోట వెంకట శివ రంగారావు, తోట ఆదిలక్ష్మి, నంబూరి వెంకటేశ్వరరావు, దాసరి నాగలక్ష్మి, గోదంగి వెంకటేశ్వరరావు, అరజ జయలక్ష్మి, చీర్ల రమేష్, యలవత్తి లక్ష్మి, మిరియాల సామ్రాజ్యం, అలాగే కేతరాజు నాగరాజు, పుట్టి మంగమ్మ, అలాగే హీరింగ్ వినికిడి సమస్య కారణంగా కొంతమంది పెన్షన్ తీసుకోవడం జరిగిందండి. అలాగే కొల్ల వెంకట శాసగిరిరావు, మెరకనపల్లి వెంకట సుబ్బారావు, లంకా సురేఖ, నెరుసు అర్జునరావు, నెరుసు వెంకట శాసగిరిరావు, నెరుసు శివరామకృష్ణ, అడప గోవర్ధనరావు, అంకం వాసుదేవరావు, కేతరాజు మహాలక్ష్మి, సందు వనిత, ఆకుల వెంకటస్వామి గ్రామంలో ఇవన్నీ కూడా విజయపూర్లో లేనట్లుగా గుర్తించడం జరిగిందండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గ్రామ పంచాయతీ అంటే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునరాలోచించాలని ముసునూరు మండలం మహిళా వైసీపీ నాయకురాలు స్వరూప రాణి అన్నారు. ఈరోజు ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు మరి వెనుకబడిన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో దాన్ని తుంగలో దొక్కే విధంగా ఉండడం వల్ల ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ ఈరోజు బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మాకు ఎవరి మీద కూడా ఎటువంటి వ్యతిరేకతలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాము. 59 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సముచిత న్యాయం కావాలని మేము ఈ బంధు నిర్వహించడం జరిగింది. దీనికి మీరు కట్టుబడి ఉండి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని మరలా
ఆలోచన చేసి మరి ఏదైతే రాజ్యాంగం గతంలో అది రాజ్యాంగానికి విరుద్ధమని తీర్పునిచ్చిందో దాన్ని మరొకసారి వెనక్కి తీసుకోవాలని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఇంకా రానున్న రోజుల్లో ఇదే రకంగా ఉపహరించుకోకపోతే 59 ఉపకులాలు కూడా ఈ నిరసన కార్యక్రమాలు అనేకమైనవి కూడా తెలియజేస్తాయని తెలియజేసుకుంటున్నాను. శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయమునకు విచ్చేసిన అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ చిత్ర నటుడు తనికెళ్ల భరణి. ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिर्वैनं देवताभिरुद्धरति वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो दिवे दिवे नमः सूर्यान्ना श्रीरङ्गे देता एव देवताः प्रीणाति अनन्तरायाय सर्वस्तोमो रात्र उत्तममहर्भवति सर्वस्याप्ति सर्वस्य चित्ति सर्वमेव तेन త్వరలో కేటాయించనున్న నామినేటెడ్ పోస్టులలో నగరాలు సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి రావు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. నా పేరు ఎన్వి రావు, శ్రీ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నగరాల సామాజిక వర్గం పశ్చిమ నియోజకవర్గంలోని మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి సామాజిక వర్గం ఇది. అత్యధిక జనాభా కలిగినటువంటి నగరాల సామాజిక వర్గానికి గతంలో రాజకీయంగా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి సామాజిక వర్గం. మరిపల్లి చిట్టు గారు కానీ, పోతిన చిన్న గారు కానీ తదితర వాళ్ళందరూ కూడా మాకు ఎమ్మెల్యే చేశారు. తమ్మిన పోతరాజు గారు. తదనంతరం రాజకీయంగా మాకు ప్రాధాన్యత లేకపోవడం వలన అనేక సంవత్సరాలుగా రాజకీయ ప్రాధాన్యత కావాలని చెప్పేసి కోరడం, అనేక మంది వివిధ పార్టీల్లో కృషి చేయడం జరిగింది. 2024లోనైనా సరే నగరాల సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.